ధరలను ఈ మధ్య కాలంలో 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ధరలను పెంచుకుంటూ పోతున్న ఏదైతే ఉన్నదో అదేవిధంగా సామాన్యులపై భారంగా ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి. ఓవైపున పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి, నిత్యావసర ధరలు కూడా పెంచుకుంటూ పోతున్నారు. అదే ఇదేమని ప్రశ్నిస్తే మీకు కమ్యూనిస్ట్ పార్టీలుగా అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నాం కదా, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారో ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నారు. ఇప్పటికే ధరల్లో ఆకాశం వైపున ప్రజలు వెళ్ళాడుతుంటే ఈ వైపున ఇక్కడ చేయడం సమంజసం కాదు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలా, తగ్గించకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాము. ఏదైతే నిత్యావసర ధరలు ఇప్పుడు ఉన్నటువంటి పప్పు ఉప్పు అనేకమైన ధరలు పెరిగిపోయినాయి. ఓవైపున పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించకపోగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి. కాబట్టి ఏదైతే సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపురామంగారి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించడం కూడా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ నాకు 50 కాబట్టి జిల్లా కార్యదర్శి రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు.